హలో మై యూట్యూబ్ ఫ్యామిలీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా 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 హ్యాపీగా ఉన్నానండి. చాలా బాగున్నాను. మీరు చూస్తున్నారు సంతోషి ఆర్వీఎస్ వ్లాగ్. చూడండి చూడండి, సంతోషంగా సంబరంగా. ఏదో రెడ్ ఎఫ్ఎం మోడ్లో చెప్పానండి, తప్పుగా అనుకోవద్దు. నాకు ఎందుకో చెప్పాలనిపించింది. ఇప్పుడు విషయానికి వస్తే, నేను అన్ఎక్స్పెక్టెడ్గా మొన్న అదే విశాఖ ఫిషింగ్ హార్బర్ అంటారు కదా, హార్బర్, అక్కడికి వెళ్ళాను అనమాట. వెళ్తే ఐమ్ షాక్, నిజంగా ఐమ్ షాక్. ఎన్ని చేపలు చూశానండి నేను లైవ్లో. మేము ఎప్పుడో చూసాంలే, నువ్వు ఇప్పుడే కొత్తగా వెళ్ళుంటావు, అందుకో మిడిసి మిడిసి పడుతున్నావు అని అనుకుంటారా? నిజంగానేనండి, నేనైతే నిజంగా చూసి షాక్ అయ్యాను. నేను చాలా తక్కువ అండి అది బయటికి వెళ్ళి తిరగడం అనేది చాలా తక్కువ. అన్ఎక్స్పెక్టెడ్గా వెళ్ళి ఇవి చూసి నేను షాక్ అయిపోయాను. ఎన్ని చేపలు ఉన్నాయో అనిపించింది. అరే, సముద్రంలో ఉన్న చేపలన్నీ తీసుకొచ్చి ఇక్కడ వేసేసారేంటి అనిపించింది. అన్ని చేపలు ఉన్నాయండి. కానీ నేను మీకు ఏం చెప్పాలనుకుంటున్నానంటే, డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనే విధంగా మనకి ఏ జాబ్ కూడా అంత చీప్ ఏం కాదు, అంత తక్కువేం కాదు. అంత జాబ్ కూడా మనకి అంత ఈజీగా ఉండదండి. వీళ్ళు చేస్తున్న జాబ్ అనేది మన లైవ్లో చూస్తేనే తెలుస్తుంది, వీళ్ళు పడే కష్టం ఎలా ఉంటుంది అనేది. వీళ్ళ కష్టం తెలిసిన వాళ్ళైతే ఒక లైక్ వేయండి. అలాగే వీళ్ళు ఏ చేపలకి కూడా ఐస్ అనేది అసలు పెట్టి అమ్మట్లేదండి. అన్నీ ఫ్రెష్గా అప్పటికప్పుడు పట్టి తీసుకొచ్చిన చేపల్ని చాలా రీజనబుల్ కాస్ట్కి అమ్ముతున్నారు. చాలా మంచిగా మాట్లాడి వాళ్ళు సేల్ చేసుకుంటున్నారు. కుదిరితే ఇస్తున్నారు, కుదిరిపోతే కుదరదమ్మా అని చెప్తున్నారు. చాలా నీట్గా మాట్లాడుతున్నారు. వీళ్ళ కష్టం అయితే నాకు బాగా ఇదనిపించిందండి, అంటే లైక్ చేయాలనిపించింది. అప్పటికప్పుడు తీసుకొచ్చి ఎంచక్కా అమ్మేస్తున్నారండి. అసలు ఎంత బాగా సేల్ చేసుకుంటున్నారో. అదే మనకి ఇంటికి తీసుకొచ్చే వాటికంటే కొన్నిటికి మనం ఐస్ చూసే ఉంటాం, ఐస్ వేసి అమ్మేస్తారు. అవి టేస్ట్ కూడా చాలా తక్కువగా ఉంటాయి. కానీ ఇక్కడ అలా కాదండి, ఎంచక్కా తీసుకొచ్చేసి అమ్ముతున్నారు. డిఫరెంట్ డిఫరెంట్ చేపలు, రొయ్యలు, పీతలు. ఓ మై గాడ్, ఇదైతే నేను అసలు పావే అనుకున్నాను. ఇదేంటి ఇంత పెద్ద ఉంది, అసలు ఇది చేపేనా అంటే, చేపేనమ్మా అని చెప్పి ఆ బ్రదర్ చెప్పారు నాకు. ఆ పేరు కూడా చెప్పారు, మర్చిపోయాను. ఈ రొయ్యలు కూడా బాగున్నాయండి, చాలా పెద్దగా ఉన్నాయి. లైవ్లో అయితే నాకు ఇంకా పెద్దగా కనిపించాయి. ఇవైతే 2300 చెప్పారండి. ఇలాగా ఇప్పుడు వేశారు కదా, ఇవైతే 2300. ఇవైతే 4 వాటాలు అనమాట. 4 వాటాలు 500 ఎంతో చెప్పారు. ఇదైతే బోట్, మీకు బోట్ చూపిస్తాను రండి. ఇన్ని చేపలు చూసిన తర్వాత బోట్ అనేది ఖచ్చితంగా చూడాలి కదండి. అందుకే బోట్ దగ్గరికి కూడా వెళ్దాము. నేనైతే అసలు కెమెరా చాలా చిన్నగా పట్టుకెళ్ళాను అనమాట. ఫోన్ని వాళ్ళు తిడతారేమో, అసలు ఎందుకు నువ్వు ఇదంతా షూట్ చేస్తున్నావు అని తిడతారేమో అనుకొని చాలా భయంగా పట్టుకెళ్ళాను. కానీ అసలు వాళ్ళు ఏమీ అనలేదు. వాళ్ళతో మాట్లాడడానికి నాకు కుదరలేదు. కానీ నేను చాలా దగ్గర నుంచి చూశాను. ఓకే, ఇది బోటు, ఇది ఇలా ఉంటుంది, ఓకే అని నన్ను నేను అనుకొని చాలా మురిసిపోయాను.